చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ పీజీఆర్ఎస్ కానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా. రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈజ్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాలం. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక. మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్ రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం, దానికి ఇదే అంద. అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు, మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ ఇదే కాకుండా డేటా లేక్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క సిటిజన్ డేటా, ఫ్యామిలీ డేటా, అంతా డేటా అంతా కూడా రియల్ టైం. మీ ఫైల్స్ అన్నీ కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జనవరి కట్ ఆఫ్ డేట్, ఫైల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అన్నీ ఆన్లైన్కి రావాలి. రెండోది, ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. దానికి కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టాం. కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివన్నీ పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ సెన్సార్స్ పెట్టాం, ఐఓటీ డివైసెస్ పెట్టాం. అరౌండ్ 42 పారామీటర్స్. మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది, మీ గ్రామానికి సంబంధించింది, ఒక సమస్యకు సంబంధించింది
మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, వీఆర్ అన్ ఇన్స్పైరింగ్ టైం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం. అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మనం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని డీఫాల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి, ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం, దానికోసం ఇది పెట్టాం.